హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నామండి. మా ఇద్దరు అమ్మాయిలు, నేను, మా మనవడు కలిసి బయటికి అయితే వెళ్తున్నాము. కొంచెం దూరం నడిచి వెళ్ళిన తర్వాత అక్కడైతే మేము ఆటో ఎక్కుతామండి. ఈ సందులోకి అయితే ఆటోలు రావు. హాయ్ చెప్పు హంచు. హాయ్ ఆటో కోసమని రోడ్డు మీదకి నడిచి వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు దగ్గరలో ఒక టైలరింగ్ షాప్ కనిపించిందండి. ఆ టైలరింగ్ షాప్లో ఈ ఆవు అయితే లోపలికైతే వెళ్ళిపోయింది. ఏంటి ఎవరు లేరా ఏంటి అనుకున్నానండి. కానీ అందుట్లో ఒక ఆయన ఉన్నాడండి. నీ పని పూర్తయిందిగా వెళ్ళు అంటున్నాడండి. మరి ఏమైనా పెట్టాడేమో. మేమైతే ఆటో ఎక్కి ఎక్కడికి వచ్చామో చూడండి ఫ్రెండ్స్. డీమార్ట్కి అయితే వచ్చామండి. ఈ డీమార్ట్లో మేము ఏం తీసుకుంటామో, ఈ షాప్ చాలా పెద్దగా ఉంటుంది కదా, మీకు కూడా ఒకసారి చూపెడదామని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చానండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ షాప్లో మరి వీడియో తీసుకొని ఇస్తారో తీసుకొని ఎవరో తెలీదు. తీసుకొని ఇస్తే మాత్రం కంపల్సరీ మీకు ఈ షాప్ అంతా చూపిస్తానండి. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లోపలికి రాగానే ఇక్కడ ఈ అమ్మాయి అయితే మన బ్యాగులను తీసేసుకొని ట్యాగులు అయితే వేసేస్తుంది. ఎందుకో మనం ఏమైనా తీసుకొని లోపల పెట్టేసుకుంటామనో ఏమో కానీ ట్యాగులు అయితే వేసేస్తుంది ఇక్కడ. ఇంకా మేమైతే లోపలికైతే వచ్చేస్తున్నాం బుడ్డోని తీసుకొని. రాగానే ఒక ట్రాలీ మాత్రం తీసుకుంటాము. ఎందుకంటే బుడ్డోడుని నడిపించుకుంటూ తీసుకెళ్తే ఏమేమి లాగేస్తాడో తెలీదు. అందుకని చెప్పేసి మేము ట్రాలీ ఒకటి తీసుకొని వాడిని అయితే ఎక్కించి కూర్చోబెట్టాము. ఇంకా మనం తీసుకున్న సామాన్లు కూడా అన్నీ అందుట్లో వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ట్రాలీ అయితే తీసుకొని మా బుడ్డోని చూడండి ఎలా ఎక్కించి కూర్చోబెట్టాము. ఇంకా నెట్టుకొని వెళ్ళటమే ఉంది. నేనైతే ఇక్కడ సరుకులు అయితే ఏమీ పెద్దగా కొన్న కానీ నాకు కొన్ని బౌల్స్ కావాలండి. అందుకని నేనైతే వచ్చాను బౌల్స్ తీసుకుందామని. అంశు హలో హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ అంశు. హాయ్. పుణ్య నడువమ్మ. నడువమ్మ. డీమార్ట్కి వస్తే నేను ముఖ్యంగా తీసుకునేది ఏమిటో తెలుసా అండి. ఎందుకంటే అవి నీట్గా ఉంటాయి డీమార్ట్లో. అందుకని చెప్పేసి నేను జీలకర్ర, ఆవాలు, అలాగే ధనియాలు, లవంగాలు, యాలక్కాయలు మాత్రం కంపల్సరీ కొనుక్కుంటానండి. ముందు నేను తీసుకునేవి అవే. అందుకని చెప్పేసి మా అమ్మాయి అయితే ముందు అవే తీసుకొని ప్యాకెట్లు అందుట్లో వేస్తుంది ట్రాలీలో. వేస్తా అంటున్నాడు కదా. మా మనవడి అడావిడి చూసారా, మేము తీసుకున్న సరుకులంట వాడే వేస్తాడంటండి ప్యాకెట్స్ అన్నీ ట్రాలీలో. Can we put a starting immediately? Thank you. అది వేసి అందులో
ఇక్కడ కందిపప్పులు, మినపప్పులు అన్నీ మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు ఉంటుందండి. అవి మనకి ఏమేం కావాలో మనమే కవర్లో పోసుకొని వీళ్ళకి ఇచ్చేస్తే ఇలాగా దాన్ని సీల్ చేసేసి కాటా పెట్టేసి సీల్ చేసేసి మనకి ఇస్తారండి. అవన్నీ తీసుకెళ్ళి మమ్మీ సంవత్సరానికి సరిపడేసారంటే వీడియో చేస్తున్నానమ్మా. మన అడుగు కూడా రాలేదు. నాన్న వేసేసారు చూడు. అంశు ఏంటి బట్టలు తీసుకుంటావా మాడికి? అంశు బాబాయ్ అరకో అంశు తీసుకెళ్ళా అందులో కూర్చోబెట్టేవాళ్ళు కర్ర తీసుకొని వస్తున్నారు. ఇక్కడ కూర్చుంది కదా అంశు, కూర్చో. ఒకటి 149 రూపాయలంట. ఒకటా మూడా? బాగానే ఆడుతున్నారు. ఇవంతమ్మా చాలు చాలు నవ్వుతారు. ఫ్లోర్ 3కి వచ్చామండి. ఇక్కడ సామాన్లు, స్టీల్ సామాన్లు అయితే చాలా చాలా బాగుంటాయి. గిన్నెలు, స్పూన్లు, గరిటెలు, మనకు కావాల్సిన ఆల్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయండి. కానీ ఆల్రెడీ అంతకుముందు చిన్న చిన్న బౌల్స్ అవన్నీ కొనుక్కున్నాము. ఇప్పుడు మాత్రం నాకు కావాల్సింది గాజు బౌల్స్ కోసం వచ్చానండి నేను. గాజు బౌల్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం మనం తిరిగి. అలాగే షాప్ మొత్తం ఒకసారి చూడండి మీరు కూడా. మా మనవడు చూడండి, మళ్ళీ మా మనవాడిని పైకి ఎక్కిచ్చేసాము. ఇక్కడైతే ఈ స్టీల్ గిన్నెలు అయితే చాలా చాలా మందంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కాకపోతే రేట్లు కూడా అలాగే ఉన్నాయి బాగా. ఎందుకంటే ఇవి స్టెయిన్లెస్ స్టీల్ అంటండి, అందుకని చెప్పేసి రేట్లు అయితే బాగా ఎక్కువగా ఉంటాయి అవి. ఇంకా మిగిలినవన్నీ ప్లాస్టిక్ సామాన్లు, అసలు మొత్తం చాలా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ. చూడండి రేట్లు కూడా ముందే అలా ఫిక్స్ చేసి పెట్టేస్తారు. ఇంకా మనం అడగడానికి అలాగే ఏమి ఉండదు, దాని మీద ఎంత ఉంటే అంత మనం ఇచ్చేసి రావడమేనండి. ఇప్పుడైతే మనకు కావాల్సిన వాటి దగ్గరికి వచ్చేసామండి. నాకు ఇష్టమైన గాజు బౌల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. గాజు అంటే నాకు ఎందుకోనండి చాలా చాలా ఇష్టం. ఏం తీసుకున్నా తీసుకోపోయినా గాజు వాటి మీదకే వెళ్ళిపోతుంది నా మనసు అంతా.
అందుకని చెప్పి ఇగో చిన్న చిన్న బౌల్స్, గాజు బౌల్స్ అవన్నీ తీసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నానో ఈ డీమార్ట్లో మీకు అన్నీ చూపెడతాను క్లియర్గా. ఇంకా ఇక్కడ ప్లాస్టిక్ బౌల్స్ అవి ఉన్నాయండి. అంతకుముందు చాలాసార్లు తీసుకున్నామని చెప్పి అవి ఏం తీసుకోలేదు. ఓన్లీ స్టీల్ బౌల్స్, గాజు బౌల్స్. కొడతారు అంశు, కొడతారు వాళ్ళు. లే నడు. అక్క మౌని ఏది ఏది మౌని? మౌని అమ్మమ్మ ఏది అంటున్నాడు. నేను అటు నుంచి అయ్యో అంశు, అమ్మో కొట్టేస్తారు కొట్టేస్తారా మన్నే కాదు. ఇడు పరిగెడి అని బట్టలు వెయ్యి అంటాడేమే ఇడు. ఎక్కడికి అంశు? ఒరే 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 అందులో వేసుకోండి. అప్పట్లో వాడిని అప్పట్లో వేసుకోండి, కొద్దిగా అప్పట్లో వేసుకోండి అమ్మా. అంశు రేయ్ అంశు, అస్సలు వినిపించుకోవట్లేదు. నన్ను కాదు, స్టెప్స్ ఉన్నాయి, జాగ్రత్త ఎదరా. వాడి అడావిడికి తట్టుకోలేక ఇటువైపుకి వచ్చామండి. ఇటువైపుకి వచ్చేసరికి ఇక్కడ బాల్స్ అయితే కనిపించినాయి. ఇంకా బాల్స్ పట్టుకొని మళ్ళీ ఆడటం మొదలుపెట్టాడు. ఇంకా వాడిని ఏదో ఒక రకంగా బయటికి తీసుకొచ్చేద్దామని చెప్పేసి ఇంకా ఎత్తుకొని బయటకు అయితే తీసుకొచ్చేస్తున్నాము. ఇక్కడ మనం తీసుకున్న వస్తువులన్నిటికీ బిల్లు వేస్తారు కదా, బిల్లింగ్ దగ్గరికి వచ్చామండి. అక్కడైతే చాలా రష్గా ఉంది, చాలామంది ఉన్నారు. ఇంకా మన వస్తువులు అయితే బిల్లు వేసేసుకొని ఇక్కడికైతే తీసుకొచ్చేసాము. చూడండి, నేనైతే ఇప్పుడు ఈ డీమార్ట్లో నేను చేసిన షాపింగ్ అయితే ఇది. పెద్దగా ఎక్కువగా ఏమీ తీసుకోలేదు. ఇంతవరకు మనకైతే 1700 ఏమో అయినాయండి. చూడండి, సరుకులు ఏం కనిపించట్లేదు కానీ డబ్బులు మాత్రం కనిపిస్తున్నాయి. నాకైతే ఇది బాగా నచ్చింది, అందుకని చెప్పేసి అది తీసుకున్నాను. ఈ మాత్రం చిన్న చిన్న బౌల్స్ కూడా నాకు చాలా చాలా నచ్చినాయండి. అందుట్లో గాజు వస్తువులు అంటే నాకు మహా ఇష్టం అండి, అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. నేను చేసిన ఈ డీమార్ట్ షాపింగ్ ఎలా ఉందండి? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బనానా లీఫ్ ప్లేట్ ఒకటి తీసుకున్నాను. ఈ జాడీలాగా ఉన్నాయండి ఈ బౌల్స్, పింగాణి బౌల్స్ లాగా. ఇవి మా అమ్మాయికి నచ్చి తీసుకుందండి ఈ 2 బౌల్స్. మీకు నచ్చినాయా? నేను చేసిన షాపింగ్ ఎలా ఉందండి? మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్.